మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే వ్యాపారం మీది, ప్రకటన మాది. టు అడ్వర్టైజ్ PM9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ఏ వ్యాపార ప్రకటన అయినా సంప్రదించండి 9148566332. మరొక నంబరు 8008690180. సోదరులారా, ఈరోజు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను చేసుకోవడానికి రాష్ట్రాలకు పూర్తి హక్కును కల్పిస్తూ మొన్నటి దినం ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పును వెలువరించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం అందరికీ తెలిసినదే. గత 30 సంవత్సరాలుగా మరి శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో ఉద్యమాన్ని నడిపి ABCD వర్గీకరణ చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి అనేక మంది ప్రాణ త్యాగం చేసుకున్నటువంటి మాదిగ బిడ్డలకు ఈ యొక్క విజయాన్ని అంకితం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నిజంగా చాలా సంవత్సరాలుగా ఒక ఉద్యమాన్ని నడపాలంటే అంత ఈజీ అయినటువంటి పద్ధతి కాదు, అంత సాధ్యమయ్యే పని కూడా కాదు. కానీ మందకృష్ణ గారు తమ యొక్క పట్టుదలతో మరి కష్టంతో అనేక వ్యయ ప్రయాసాలకు వదులుకొని అనేక అంశాలను తనను భరిస్తూ ఆర్థిక ఇబ్బందులు వెంటాడినప్పటికీ, ఆరోగ్యం బాగా లేకపోయినప్పటికీ ఈ యొక్క ఉద్యమానికి ఆయన నాంది పలికి నిజంగా పాదయాత్ర ద్వారా మాదిగలను చైతన్యం చేసి మరి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చేసినటువంటి ఘనత నిజంగా కేవలం మందకృష్ణ గారికి మాత్రమే దక్కుతా ఉంది. ఆయనకు మనందరం కూడా పాదాభివందనం చేయాల్సింది, శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం. మందకృష్ణ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ఈ విజయాన్ని సాధించడం జరిగింది. అయితే అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ యొక్క జడ్జిమెంటు ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అయినా కానీ, లేకుంటే కనుక తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా శిరస పాటించి వాటిని అమలు చేసే బాధ్యత కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈ వర్గీకరణ అనేది ఎవరికి నష్టమైనది కాదు. కొన్ని సామాజిక వర్గాలలో మాదిగ కులాలలో ఎస్పెషల్లీ ఈ ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి. ఈ 59 ఉపకులాలకి సమానమైనటువంటి న్యాయం జరిగిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన మరి మాదిగ మాల సోదరులను పరిశీలన చేస్తే మొత్తం టోటల్గా మన ఉమ్మడి రాష్ట్రంలోనే మరి మాదిగ సోదరులు ఎక్కువగా ఉన్నట్టు ఒక లెక్కలు చెప్తా ఉన్నాయి. అందులో భాగంగా జనాభా ప్రాతిపదికన ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ను అమలు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లు DSC కానీ, రేపు రాబోయే గ్రూప్ 2 కానీ, లేకుంటే పోలీస్ కానీ, VRO కానీ అన్ని నోటిఫికేషన్లలో ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ క్లాసిఫికేషన్ ABCD వర్గీకరణను అమలు చేస్తే అనేక మంది మాదిగ విద్యార్థులు కావచ్చు, అనేక మంది మాల విద్యార్థులు కావచ్చు లబ్ధి పొందే అవకాశం ఉంది. చాలామంది వాళ్ళకు నష్టం అనుకుంటున్నారు. ఎవరికేమి నష్టం లేదు. కొన్ని జిల్లాల్లో మాదిగలకు నష్టం జరగవచ్చు, కొన్ని జిల్లాల్లో మాలలకు నష్టం జరగవచ్చు. కానీ ఇది అందరికీ న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే తీర్పు ఇది. ఖచ్చితంగా ఎవరు కూడా వేరే రకాలుగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గౌరవం MRPS వర్గీకరణ జరిగినటువంటి శుభ సందర్భంగా 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క సారథ్యంలో ఎంతోమంది ఉద్యమకారులు, ఎంతోమంది బడుగు బలహీన వర్గాల మాదిగ సోదరులు కష్ట ఫలితము ఈనాడు ఈ యొక్క ABCD వర్గీకరణ MRPS జరిగి ఈ యొక్క తెలుగు ఉభయ రాష్ట్రాలకు ఎంతో గొప్ప మేలు జరిగిందని భావిస్తుంటున్నాం. 30 సంవత్సరాల కింద స్టార్ట్ అయినటువంటి ఈ ఉద్యమము అంచెలంచెలుగా అది రూపుపోసుకుంటూ ఎంతోమంది వికలాంగులకు, అనాథులకు, తర్వాత గుండె జబ్బు గల వారు కూడా ఊతమిస్తూ ఈనాడు మందకృష్ణ మాదిగ గారు నిరంకుట దీక్షతో పోరాడి ఈరోజు తీసుకొని వచ్చి భవిష్యత్తులో మా పిల్లలైనటువంటి వారందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుటకు ఎంతైనా అవకాశం కల్పించినందుకు నమస్కారం చెల్లిస్తూ ముగిస్తుంటున్నాం. లాయర్లు అందుబాటులో ఉన్నటువంటి లాయర్లు అందరూ కూడా
మరి సీనియర్ లాయర్లు మరి శ్యామ్ సుందర్ అన్న, రవి ప్రకాష్ అన్న, బాలమద్దయ్య అన్న, అదేవిధంగా కుల్లాయి